ఇక్కడ నీకు పాయింట్ చెప్పాలి నాన్న, నీకు మధ్యలో మ్యాథ్స్ దానికి 4.5 days గ్యాప్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కామెంట్ లో తెలియజేస్తున్నారు, సార్ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది అంటే మ్యాథ్స్ పేపర్ టఫ్ గా ఉండే ఛాన్స్ ఉందా? నాన్న నీకు మధ్యలో గ్యాప్ వచ్చినా రాకపోయినా యాక్చువల్లీ ఈ సంవత్సరం నీకు గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సబ్జెక్ట్స్ ని సపరేట్ చేశారు కాబట్టి బయాలజీ వాళ్ళకి ఒక రోజు, ఆర్ట్స్ వాళ్ళకి ఒక రోజు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో సిబిఎస్ఈ దట్ ఈస్ ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లో నీకు నార్మల్ గానే ఎగ్జాక్టివ్ ఎగ్జామ్ మధ్యలో ప్రిపరేషన్ గ్యాప్ ఎక్కువ రావడం జరిగింది. అంతే తప్ప ఇది గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఇస్తారని కాదు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ ఆల్రెడీ ఎప్పుడో 2 months బిఫోర్ డిసైడ్ అయిపోతుంది. నీకు ఓవరాల్ గా 12 పేపర్స్ రాస్తారు, దానిలో నుంచి సెట్ ఆఫ్ 3 పేపర్స్ ఇస్తారు, వాటి నుంచి వన్ ఆఫ్ ద పేపర్ రేపు ఎగ్జామ్ కి రాయబోతావు. కాబట్టి నీకు సెట్ 1 వచ్చినా, సెట్ 2 వచ్చినా, సెట్ 3 వచ్చినా అది పేపర్ ని సెట్ చేసేటప్పుడు మోడరేట్ నుంచి స్లైట్ మోడరేట్ దాకా కూడా, అంటే ఈజియెస్ట్ పార్ట్ నుంచి మోడరేట్ దాకా మీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ప్రతి రేమంలో కూడా 1 డిఫికల్ట్ పార్ట్స్ ఉంటాయి. ఇది పేపర్ ని సెట్ చేసే బేసిక్ పార్ట్స్. ఓకేనా? నా దీన్ని చూసుకుని గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు రేపు పేపర్ టఫ్ గా వస్తుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అసలు భయం ఎందుకు నాన్న? నీకు 4.5 days గ్యాప్ వస్తే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిన హాఫ్ డే దగ్గర నుంచే, దట్ ఈస్ ఆఫ్టర్నూన్ దగ్గర నుంచే నీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయించా కదా. 8 marks క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకున్నావు, 4 marks క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకున్నావు, 2 marks 1 mark అయితే 2 గెస్ట్ పేపర్స్ ఇచ్చాను, ఎక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయిపోతుంది అనే దాంతో ఇన్ని కాన్సెప్ట్స్ అన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకున్న తర్వాత ఇంకా భయపడ్డం దేనికి? ఓకేనా? అనవసరంగా కాన్సెప్ట్ అంతా నేర్చుకుని ఎగ్జామ్ లోకి వెళ్ళేటప్పటికల్లా భయపడ్డావు అనుకో, టెన్షన్ వల్ల మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి భయపడవద్దు.